ఇక మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. కొండా సురేఖ ఎప్పుడు మాట్లాడినా సభ్య సమాజం ఇబ్బంది పడేలా మాట్లాడుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయి విమర్శలు చేశారు. కొండా సుష్మిత వ్యాఖ్యలు చాలా తప్పన్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే గౌరవం లేకుండా మాట్లాడడం ఏమాత్రం సరికాదని, గతంలో కూడా 3-4 సార్లు ఇదే విధంగా మాట్లాడారని అన్నారు. మంత్రి కూతురే ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఈ అంశంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎస్సీకి, పీసీసీకి, సీఎంకి విజ్ఞప్తి చేశామని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. నిజంగా కొండా సురేఖ బీయింగ్ ఏ మినిస్టర్ ఆమె ఇప్పటికో 4-5 సార్ల కడియం శ్రీగారి విషయంలో కావచ్చు, సమంత సినిమా యాక్ట్రెస్ విషయంలో కావచ్చు, ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి మీద అంతకుముందు కూడా ఒక ఫోన్ మాట్లాడుతుంటే ఆయన ఒక గడ్డి పొరకలాగా మాట్లాడుతుందండి. అట్లా ఆ స్థాయిలో మాట్లాడుతుందంటే వాళ్ళు అగ్రెసివ్ పొలిటికల్ ఫ్యామిలీ అనుకుంటారు, ఏమనుకుంటారు. బట్ సభ్య సమాజం ఇబ్బంది పడేలా కూడా మాట్లాడుతున్నారు. ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నారు. అయితే నిన్న మాట్లాడింది మాత్రం, మొన్న మాట్లాడింది చాలా తప్పు. కొండా సుష్మిత మాట్లాడింది ఆఖరికి రేవంత్ రెడ్డినే నేను రిజైన్ చెప్పి నేను నిలబడతా. సరే ప్రకాష్ రెడ్డి నా కార్యకర్తలను కాపాడతలేవు, నువ్వు ఎట్లా ఇదేంటి పద్ధతి కాదు అనవచ్చు కొంతవరకు. ఆయనను దిగజారుస్తుంది. సో ముఖ్యమంత్రినే ఏకంగా ఆ విధంగా మాటలు మాట్లాడినారు అంటే తప్పు. వాళ్ళు 3-4 సార్లు ఇట్లనే మాట్లాడినారు. సో దీని మీద కఠిన మేము కూడా 1 సంవత్సరం వెళ్ళి చూస్తున్నాం.